స్త్రీలు తమ రొమ్ములపై వస్త్రాలు కప్పుకుంటే రొమ్ములు కోసేసేవారు. స్త్రీలను వారి కుటుంబ సభ్యుల ముందే బలాత్కారం చేసేవారు. వారి పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశం వస్తే ఊరి నుంచి బహిష్కరించేవారు. వారు నడిచే దారుల్లో నుంచి వీరు నడవకూడదు. మరి ఎటు నుంచి నడవాలి అంటే పక్క నుంచి, పొలాల్లో నుంచి లేదా ముళ్ళ పొదల్లో నుంచి అసలు నడవాల్సిందే. వారు మంచి దుస్తులు వేసుకోకూడదు, మంచిగా రెడీ కాకూడదు. వారు నీళ్లు తాగాలంటే వేరే బావులు తవ్వుకొని మరి తాగాల్సిందే. వారి పిల్లలు గనక వేదాలు చదివితే నాలికలు కోసేసేవారు. వీరి ముందు నడవాలంటే చెప్పులు చేతుల్లో పట్టుకొని మరి నడవాలి. దేవాలయాల్లోకి ప్రవేశిస్తే ఇక మరణమే. ఇలాంటి దౌర్జన్యం దళితులపై అగ్రకులం వారు చేసేవారు మన భారతదేశంలో. నిజం మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చరిత్రను అబద్ధం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. మరి మన భారతదేశం